5వ సంవత్సరంలో చివరి నెలలో ఉన్నాం. ఈ క్రిస్మస్ సందడి ఆయా ప్రాంతాలలో అదే రీతిగా ఇంచుమించుగా మరి మన మందిరంలో ఈ క్రిస్మస్ అడావుడు అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంది. అయితే క్రీస్తు జన్మదిన వేడుకల్లో ఎందుకు సంతోషించాలి అనేటువంటి విషయాన్ని శుక్రవారం నాడు నేను మీతో పంచుకున్నాను. ఎందుకు సంతోషించాలి యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాల గురించి? ఏమండి, ఆయన పుట్టాడు. శుక్రవారం నాడు ఒక అంశం గురించి నేను మీకు తెలియజేశాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం సంతోషించాలి, ఈ ఆర్భాటము, ఈ ఆనందము, సంతోషము దేని కొరకు అని అంటే ఆయన సగమా లేదంటే పూర్తిగా నిత్య రక్షణకు కారణభూతుడు కనుక ఆయన నిత్య రక్షణకి కారణభూతుడు. ఇటు లైవ్లో ఉంటున్న వారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ లోకంలో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింటారు, కానీ పెద్దగా పట్టించుకోరు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు స్వరక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా పిలువబడిన వారికి కూడా చాలా సందర్భాలలో క్రిస్మస్ గురించి తెలియదు. ఇదేదో ఒక పండగ అంతే. లోకంలో చాలా పండుగలు ఉన్నాయి, అలాగే ఇది కూడా. కానీ పర్టికులర్ రీజన్ అనేది చాలామందికి తెలియదు. కొత్త బట్టలు, పిండి వంటలు, ఏవో సందర్భాలు అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేసుకోవాలనే దృక్పథమే తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారి జనన వేదం గురించి మనం మాట్లాడుతూ ఉంటే అది ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. ఒక విధంగా చెప్పాలంటే దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఎవరికి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి. అంత మాత్రమే కాదు, తనకి జన్మనిచ్చినటువంటి తల్లికి. ఎందుకు అనంటే గతించిన కొన్ని వారాల క్రితం నేను మీకు తెలియజేశాను. ఏ తల్లినైనా ముందుకు పిలిచి, అమ్మ మీ అబ్బాయిని చర్చి క్షేమం కొరకు ఏం చేద్దాం, ఉరి తీసేద్దాం అని అంటే మంచిదండి, చాలా మంచి శుభవార్త చెప్పారు, తీసేయండి అని ఎంతమంది తల్లులు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ తన స్వకీయ కుమారుని లోకానికి పంపించడానికి గల కారణం ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. అంటే ఆయన మరణం గురించి ఆయనకు తెలుసు. ఆయన లోకానికి వచ్చినటువంటి ఆ సందేశం ఏంటి అని అంటే మనందరికీ మనం పండుగ చేసుకునేది ఈ ఆర్భాటి సంతోషం ఏంటంటే లోకరక్షకుడు జన్మించాడంటే ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానము. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను, నా పెద్ద కుమార్తెని చర్చిలో గురేస్తారంటండి. చర్చి వాళ్ళందరూ కలిసి అబ్బా మహా సంతోషకరమైన శుభవర్తమానం చర్చిలో సందడి చేస్తుంటే నేనేం చేస్తాను? సంతోషిస్తాను, బాధపడతాను, ఖచ్చితంగా బాధపడతాను. ఎందుకు అని అంటే జన్మనిచ్చినటువంటి తండ్రిగా నా రక్తం పంచి పుట్టినటువంటి కుమార్తె గురించి నేను కొద్దిపాటి బాధ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈనాడు చదవబడిన లేఖన భాగము సండే స్కూల్ మొదలుకొని అతి వృద్ధుల వరకు ఏ సందర్భంలో ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. కంఠోపాఠంగా ఎవరిని అడిగినా టక్కన లేచి నిలబడి చెప్పగలరు. అయ్యా ఏంటి యోహాను సువార్త 3:16 అని అంటే టక్కన లేచి చెప్పగలరు. దీని మీద చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి, సందర్భాలు. ఏంటంటే ఒక ఆయన 3 రోజులు మహాసభలు పెట్టాడట. 3 రోజులు మహాసభలు ఏర్పాటు చేసి ఆ 3 రోజుల మహాసభల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ ఎంత విస్తారంగా వివరించినప్పటికీ దాన్ని వివరించలేము అని ఈ యోహాను 3:16 మీద చెబుతూ ఉంటే ఒక ఆయన మొత్తానికి అలా ఆవిడ బాధపడలేక రోజు తినేస్తుంది, ఎలాగోలా ఈ రోజు మందిరానికి అయితే వెళ్ళలేం కానీ ఎక్కడో గ్రౌండ్లో కదా మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చాడట. వచ్చి అక్కడ కూర్చున్నాడు. పాస్టర్ గారు వాక్య భాగం తీసుకొని చెప్పాడట. స్థానిక సేవకుడు బయట సేవకుడు ఇన్వైట్ చేశాడు 3 రోజుల మహాసభలకి. ఆయన వచ్చి సరే ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం, యోహాను 3:16 అన్నాడట. అనగానే టక్కని కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు బయటికి. మొదటి రోజు పాపం ఆయన రిఫరెన్స్ వెళ్ళాడు తప్ప తర్వాత సందేశం వెళ్ళిపోయాడు. ఇంటికి పోయి పడుతున్నాడు. వెళ్ళాలే అని అంటే సరే ఆ రోజు వాక్యం అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజుని సరేలే ఈ రోజు వెళ్దామని చెప్పేసి మరలా 2వ రోజు వచ్చేటప్పటికి ఆయన వచ్చే సమయానికి మరలా 2వ రోజు కూడా యోహాను 3:16 అన్నాడట. మరలా కోపం వచ్చి వెళ్ళిపోయాడు. 3వ రోజు వచ్చాడు. 3వ రోజు కూడా ఇంకా కోపం తట్టుకోలేక గట్టిగా వెళ్ళి ఆ స్థానిక సేవకులు ఫీల్డ్ పట్టుకొని, ఏమయ్యా
ఆ స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారికి నా గురించి ఎవడ చెప్పమనండి నిన్ను అన్నాడట. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడి 3 రోజులు జీవ సభలు ఏర్పాటు చేస్తే ఏంటంటే గొడవ అని అంటే, నేను 3 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను, అతను 3 రోజులు నన్ను చూడగానే యోహాను 3:16 అంటూ ఉన్నాడు. అంటే చుట్టుపక్కల వారు అందరూ వచ్చారు, చూసి అయ్యా డిస్టర్బ్ చేయకండి, ప్రార్థన జరుగుతుంది కదా అనేసి వెళ్ళిపోయారట. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఉన్న వాస్తవం ఏంటంటే ఆయన పేరు యోహాను, ఆయనకు 3 భార్యలు, 16 మంది పిల్లలంటే. ఈయన అనుకున్నాడు తన గురించి 3 రోజులు పాస్టర్ గారి మీటింగ్లో చెబుతూ ఉన్నాడు, లేదా అతని గురించి వేరే పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి మరి సభలు పెట్టిస్తున్నాడు. అంటే ఈ వాక్య భాగం మీద చాలామంది ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ ఎంత వివరించినా అది విస్తారమైనది. యోహాను 3:16 అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి లేఖన భాగము. ఈనాడు ఈ క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రారంభోత్సవంలో మరి ముఖ్యంగా చాలా ప్రాంతాలు, ప్రపంచ నలుమూలలు ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ప్రకటన చేయలేనటువంటి సందర్భాలు ఉండదు. ఈ జన్మదిన వేడుకల్లో ప్రతి ఇంట ప్రతి నోట యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి శుభ వచనాలు మనం వింటూ ఉన్నాం. అందుకని మరి ప్రత్యేకించి క్రిస్మస్ సందర్భంలో ప్రవేశించాం కాబట్టి, ఈ నెలలో ప్రవేశించాం కాబట్టి ఒక చిన్న సందేశం నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్య భాగము నుండి. ఒకటి, దేవుని యొక్క ప్రేమ. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమ? తన కుమారుడి మీద కాదు, తను కలుగు చేసినటువంటి ప్రజల మీద ప్రేమ. ఆయన తన తన జీవాత్మను ఏ మనుషుడు నాసికారంధ్రాల్లో ఊదాడో వారందరిపైన దేవునికి ప్రేమ ఉంది. వారి నాస్తికుడా, అన్యుడా, క్రైస్తవుడా, మహమ్మదీయుడా ఎవరైనా కావచ్చు. అంటే వారి మన సౌలభ్యం కొరకు లోకములో జాతులుగా, మతాలుగా అనేక రకాలుగా మనం కల్పించుకున్నటువంటి పరిస్థితులు. ఎప్పుడు జాతులుగా విడగొట్టబడ్డారు? ఏ సందర్భంలో ప్రజలు జాతులుగా విడగొట్టబడ్డారు? బైబిల్లో ఆధారం ఉంది. ఇదివరకు నేను మీకు తెలియజేశాను. బాబేలు గోపురం దగ్గర ఎవరికి నచ్చినటువంటి అనుకున్నారు, మనం పేరు ప్రతిష్టలు ఆకాశ స్థాయికి తీసుకుని వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఒక గుడారాన్ని కట్టుకొని ఉందాం. ఏవో ప్లాన్లు వేస్తారు, రకరకాల ప్లాన్లు వేస్తే దేవుడు అన్నాడు, కలుగు చేసినటువంటి దేవుడు ప్రజల యొక్క స్వార్థపూరితమైనటువంటి మనసును చూసి వారి భాషలు భూమి అంతటా చెదరగొట్టేసేట తారుమారైపోయి. ఎప్పుడైతే తారుమారైపోయాయో ఒక ఆయన అంటాడు, కొద్దిగా టాప్ ఎందుకు అంటే ఇంకోటి ఏదో అందుకోండి, ఇటుక అందుకోండి, ఇంకోటి అంటే రకరకాల భాషల ద్వారా ఇప్పుడు ఆ జాతులు అంటే వారికి సౌలభ్యం కొరకు ఈ పని చేసేవాడు ఈ క్యాస్ట్, ఈ పని చేసేవాడు అంటే ప్రజల సౌలభ్యం కొరకు వాళ్ళు అలా డివైడ్ చేసుకున్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈనాటికి వాటిని ప్రజల సౌలభ్యం కొరకు విడగొట్టుకోవడం కాదు, కానీ ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నాయి. అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మొట్టమొదటిగా తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రేమను వెల్లడి చేయడానికి లోకానికి తన కుమారుడు పంపించాడు. రెండవది, ఇచ్చేశాడట. ఎందుకు ఇచ్చాడు? ప్రజల యొక్క రక్షణ కొరకు ఇచ్చేశాడు. తనని ఒక గిఫ్ట్గా మనకి ఇదిగో నా కుమారుని ఇచ్చేస్తూ ఉన్నా. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వచ్చిన కుమారుడు అరే నేను ఈ పని చేయలేను, తన మరణం గురించి తనకు తెలిసినప్పటికీ, తను ఇబ్బంది పడతాడని తెలిసినప్పటికీ, శ్రమల పాలవుతాడని తెలిసినప్పటికీ మనందరం ఇప్పుడు పండగ చేసుకుంటూ ఉన్నాం. కొత్త బట్టలు, పిండి రకరకాల ఆర్భాటాల్లో ప్రజలుంటే ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణము మానవాళ యొక్క పాప భారమును భుజస్కంధాల మీద వేసుకొని ఆయన మరణించడానికి సిద్ధపడినటువంటి. అందుకని యోహాను భక్తుడు అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మనతో పాటు సంతోషించడానికి రాలేదు ఆయన, మనతో పాటు ఆనందించడానికి లోకంలో రాలేదు. అంటే దేవుడికి ఆనందం సంతోషం ఉండదండి అని అంటే మనం సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడమే ఆయన ఆనందం.
ఈ 3 విషయాల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, దేవుని యొక్క ప్రేమ, ప్రేమించుట. రెండవది ఏమన్నాను, ఆయనను బహుమానముగా ఇచ్చేసాడట. ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మనకి బాగా తెలిసిన వారు ఉన్నారు, బాగా క్లోజ్గా ఉన్న వారికి ఏదైనా బర్త్డే ఫంక్షన్ అనుకోండి, పట్టుకెళ్ళాలి ఏదో ఒకటి, ఏ గ్రీటింగ్ పట్టుకెళ్ళి హ్యాపీ బర్త్డే అని పడతారా? ఏం చేస్తారు? బాగా క్లోజ్ వారికి ఏం చేస్తారు? బెస్ట్ వన్, తనకి ఏమి ఇష్టమో, తన దేని ద్వారా విప్పించగలమో అది తీసుకుని వెళ్ళి హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా బర్త్డే విషెస్ తెలియజేస్తాం. అది ఎవరో బయట వాళ్ళు ఎవరు పిలిచారు, పెద్దగా పరిచయం లేదు, అప్పుడే మందిరంలో పరిచయం అయ్యారు, పెద్దగా వాళ్ళకి మనకి అందరితో పాటుగా అలా చెప్పేశారండి. అమ్మ మీరు కూడా పోయినానికి వచ్చేయండి అన్నారంతే. అందరూ వెళ్తున్నారు కదా, వెళ్తాం, సరే వెళ్తామండి అంటాం. అంతే తప్ప ప్రత్యేకించి వారికంటే ఏం కూడా తీసుకున్నారు, ఎందుకని పెద్దగా పరిచయం లేదు కాబట్టి. అంటే ఇక్కడ మనల్ని ఎంతో ప్రేమించాడు అని అంటే, తన కుమారుడిని మన కొరకు బహుమతిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన కానుకగా ఇచ్చడానికి ఇష్టపడ్డాడు. అది వెలకట్టలేనటువంటి కానుక. మూడవది, త్యాగము మనకు కనిపిస్తూ ఉంది. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, యెషయా ప్రవక్త అంటాడు ఒక చోట, తల్లైన మర్చిపోద్ది కానీ మర్చిపోదట. ఎందుకు మర్చిపోదు అని అంటే, నిన్ను అంతగా ప్రేమించాడు కనుక తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు, తనకు నచ్చినటువంటి విధానంలో నిన్ను మోల్డ్ చేసుకున్నాడు. నీ ముగ్గు ఎలా ఉండాలో, నీ ఆకారం ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలో, జుట్టు ఎంత ఉండాలో, అంటే అన్ని విధాలుగా మౌల్డ్ చేసుకున్న తర్వాత నీవు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతావో, నీ ద్వారా దేవుని నామం ఎలా హెచ్చించబడుతుందో అన్ని విధాలుగా నిన్ను తయారు చేసుకున్న తర్వాత నీకంటూ ప్రత్యేకమైన తలాంతుల ద్వారా నిన్ను నింపుతూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి తలాంతులను వినియోగించుకోకపోవడం అనేది నీ బలహీనతది, నీకున్న లోపము. అందుకని బైబిల్ గ్రంథం మనకు తెలుసు, అంటే ఇచ్చిన తలాంతులను వినియోగించుకున్న వాడిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఇవ్వలేని అంటే ఉపయోగించుకోలేని దగ్గర నుంచి తీసేసి ఇంకొకటికి ఇచ్చేస్తూ ఉన్నాడు. దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడు. వాళ్ళు భలే పాడతారండి, వాళ్ళు భలే చదువుతారండి, వాళ్ళు భలే మాట్లాడతారండి, వాళ్ళు అంటే వాళ్ళకు మాత్రమే కాదు, నీకు కూడా ప్రత్యేకంగా కొన్ని తలాంతులు దేవుడు ఇచ్చాడు. అయితే అది వినియోగించుకోకపోవడం అనేది నీ బలహీనత, నీలో ఉన్న భయము, నీ ఆందోళన, నీ పిరికితనము నేనేం చేస్తూ ఉంది, క్రిందకి అణిచివేస్తూ ఉంది. ఆయన ప్రేమించాడు కనుక నీకే లోటు చేయలేదు, ప్రేమించాడు కనుక నీకే లోపాన్ని ఉంచలేదు. అయితే లోపాలు అనేవి మనకు మనముగా తెచ్చుకున్నవి. పిల్లలు చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథాల్లో కొంతమందిని, నేను ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నా. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. వారు మొదట్లో చాలా చక్కగా ఉండేవారు. ఆ తర్వాత వారి జీవితంలో వచ్చినటువంటి బలహీనతలను బట్టి, ఎగ్జాంపుల్ మీకు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఇజ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. మొదటిలో దేవుని ఆత్మ తనకు తోడుగా ఉందా లేదా? అంటే దేవుని ఆత్మ దూరం అయిపోవడానికి కారణం ఎవరు? తనకి ఎవరైనా శత్రువులు ఉండి, ప్రభువా సౌలుకి నీ ఆత్మను దూరం చేయకపోతే నేను అలుగుతాను ప్రభువా అని ప్రార్థన చేశారా? ఆత్మ ఎవరి ద్వారా దూరం అయిపోయింది? తన బలహీనతే. దావీదు అంటే వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆమె? సౌలు కుమార్తె. అలా అవడానికి కారణము దావీదు, ప్రభువా ఇదిగో నా భార్యకి పిల్లలిస్తే ఊరుకోను ప్రభు అని ప్రార్థన చేశాడా? కొన్ని సౌలు వెళ్ళి నా కూతురికి పిల్లలిస్తే బాగోదు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎవరి బలహీనత? తనంతటి తనే తెచ్చుకుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆమె మీద కక్ష సాధింపు చేయలేదు. దేవుని ఆరాధన జరుగుతూ ఉంది. దావీదు ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండి తన పై వస్త్రములను సైతం మరచి నాట్యం ఆడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని హృదయపూర్వకంగా నాట్యం ఆడుతూ ఉంటే రాజు వస్త్రాలు సైతం చెదిరిపోతూ ఉంటే అంతఃపురములో ఉండి ఉన్నటువంటి స్థాయిని బట్టి పక్కమని నవ్విందట. అరే వీడు పిచ్చోడు కాకపోతే ఏంటి, అసలు రాజు కదా, ఎవడో 10 మంది పనులు పెడితే డ్యాన్స్ చేస్తారు కదా, వీడు డ్యాన్స్ చేయడం ఏంటి, ఇదా నా భర్త అని నవ్వి, ఎప్పుడైతే నవ్విందో, అంటే బలహీనతలు అనేవి మనకు మనం తెచ్చుకున్నవి. దేవుడు ఎవరి మీద కక్ష సాధింపు చేసేవాడు, ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఎవరిపైన పక్షపాతి కాదు.
ఎవరి మీద పక్షపాతం కాదు. అందుకని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదయ్యా. నా మనసు ఒప్పుకోదు. నేను ప్రేమను పంచడానికి వచ్చాను తప్ప పగ సాధించడానికి రాలేదు. అందుకని ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. పూర్వం కొన్ని ఆచారాలు ఉండేవి. ఆచారాలు కాదు, ఇప్పుడు కూడా వృద్ధాశ్రయాలు ఉన్నాయి చూడండి. ఈ కాలంలో వృద్ధాశ్రయాలు ఉన్నాయి. మన పూర్వీకుల కాలంలో ఎలా ఉండేది అంటే, తల్లిదండ్రులు వృద్ధులైపోతే తల్లి కానీ తండ్రి కానీ ఇంకా వారికి దృష్టి మందగించింది, నడవలేకపోతూ ఉన్నారు, అన్ని విషయాలు ఇంట్లోనే జరుగుతూ ఉన్నాయి మంచం మీద. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉండదు కనుక మన పూర్వీకుల కాలంలో ఏం చేసేవారంటే, కుమారుడైన వాడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ దృష్టి మందగించినటువంటి వారిని భుజం మీద వేసుకొని అరణ్య ప్రాంతానికి లేదా అటవీ ప్రాంతానికి మోసుకొని వెళ్ళిపోయి అక్కడ వదిలేసి వచ్చేసేవారట. అక్కడ వదిలిపెట్టి వచ్చేవారు. వారి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు కనుక తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసేవారట. అయితే ఒక కుమారుడు తన తల్లి దృష్టి మందగించింది. పాపం తన వల్ల ఇంట్లో అన్ని తల్లి మంచం మీద అవుతున్నాయి కనుక ఇంకా అందరూ అలాగే చేస్తున్నారు కదా, నేను కూడా చేయాలని ఆ తల్లిని భుజం మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక అరణ్య ప్రాంతానికి మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. దూరంగా పట్టుకుని వెళ్ళి ఎక్కడో వదిలిపెట్టేద్దాం, ఏ విధంగా చనిపోద్దులే, ఇంకా బాధ నేను చూడలేనని భుజం మీద మోసుకొని వెళ్తూ ఉంటే ఆ తల్లి దారి పొడవున తన చేతికి తగిలినటువంటి ఆ కొమ్మలను, చేతికి తగిలినటువంటి ఆ పువ్వులను, ఆకులను తుంచుతూ ఉంది. కుమారుడు చూస్తూ ఉన్నాడు. ఏం అడగలేదు, ఏమి అడగకుండా అలా ఊరుకున్నాడు. చివరికి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళి తన తల్లిని ఒక రాతి ప్రదేశం ఉంటే ఆ బండ దగ్గర కూర్చోబెట్టేశాడు. ఒక చిన్న గుహలాంటిది కూర్చోబెట్టి అప్పుడు డౌట్ వచ్చింది కొడుక్కి. అడిగాడట, అమ్మా నీ కళ్ళు కనబడలేదు కదా, నీ దృష్టి మందగించడం ద్వారా నేను నిన్ను వదిలించుకోవాలనుకుంటూ ఉన్నాను, కాబట్టి అంత దూరం నుంచి నేను మోసుకొని వస్తున్నప్పుడు దారి పొడవున ఏదో ఒకటి ఇరుస్తూనే ఉన్నావు, ఆ కొమ్మలు, ఆకులు, పువ్వులు తెంపుతూ ఉన్నావు, అవన్నీ ఏమయ్యాయి, ఏం చేస్తావు, అసలు ఎందుకు తెంపావు, ఏంటి అసలు రీజను అని అడిగితే ఆ తల్లి అన్నదట, నాన్న ఎంతకాలం నేను ఉన్నాను కదా నీతో, అట్నుంచి వచ్చేటప్పుడు నీతో నేనున్నాను, ఇంతకాలం నేను నీకు తోడుగా ఉన్నాను, కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నీకు దారి తెలియదు కదా, అందుకే నీకు దారి తెలియచేయడానికి నేను ఆ కొమ్మలన్నీ ఇరిసిపెట్టాను అన్నమాట. ఈ లోకములో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. అంటే నవమాసాలు మోసినటువంటి తల్లికి అంత ప్రేమ ఉంటే తన నాసిక రంధ్రాల ద్వారా జీవాత్మను ఊదినటువంటి దేవుడు నీ కొరకు తన ప్రాణమును సైతం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మరి ఈ ప్రేమ ద్వారా మనం ఏం చేయగలము, అసలు ఎందుకు అసలు మనల్ని ప్రేమించాడు అని అంటే అందులో 3 విషయాలు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, రోమేలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమేలకు రాసిన పత్రిక 3వ. కాబట్టి చదవండి. కృపచేతని విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. చాలండి. ఆయన ప్రేమించడానికి గల కారణం ఏంటంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి. అంటే మనం నీతిమంతులు కాదండి, మనం నీతిమంతులు కాదా, ఎవరన్నారు నీతిమంతులు కాదని? అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు నీతిమంతురాలు కాదు అన్నాను అనుకోండి, పిల్లమని కొడతారు. ఎందుకని? ఎప్పుడైనా చూసావు నేను నీతిమంతురాలు కదా, నీకు ఎవరు చెప్పాడు అంటారు. నేనంటాను, నా వాక్యం నాకు ఏం చెప్తుందంటే రోమేలకు రాసిన పత్రికలో ఎవడో లేడు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవడం గల కారణము అనీతిమంతులుగా ఉన్నాం. పాపములో, శాపములో పాతుకుపోయినటువంటి జీవితాల కొరకు ఆయన తన ప్రేమను పంచుతూ ఉన్నాడు. ఎందుకు ప్రేమను ఇవ్వాలి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం చదివితే ఆయన అంటాడు, ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే దేని చేత? ప్రేమ చేత. ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే నిన్ను ప్రేమించాడు గనక. నిన్ను
ప్రేమించకపోతే ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత లేదు. ఈ లోకంలో చాలా రకాల ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు, ఒరే మీ దేవుడు అంటే మాది హైదరాబాద్, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు అంటే చెప్తాడు. అలా కాదు, మరి మీకు ఎలా పరిచయం అంటే ఇది పరిచయం, మీకు అవన్నీ ఎందుకులండి, వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చాను, ఎక్కడి నుంచో. ప్రేమ ద్వారా నేను అనుకుంటాను, పాస్పోర్ట్లు వేసాలే అనట్లేదు ఈ లోకంలో. అలాంటిది ఆయన ప్రేమను సృష్టి క్రమం ఆపగలదా? సృష్టిలో ఉండేటువంటి క్రమాన్ని సైతము తారుమారు చేసి అన్ని పరిస్థితులను తలక్రిందులు చేసి నీ కొరకు తన ప్రేమను వెల్లడిపరిచేటువంటి దేవుని నమ్ముకున్నావు కనుక ఆయన అంటాడు, తన ప్రేమ చేత, ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుందట, ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నట్టు. ఈ కుమార్తె నా కుమార్తె, కుమారుడు నా కుమారుడు అని ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమించడం కనుక మొట్టమొదటిగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, మనము ఆయన యందు ఆనందించడానికి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించేవాడు ఎలా చూసుకుంటాడంటే, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నీకెందుకు నేనున్నాను అని భరోసా ఇస్తాడు. నీకెందుకు, నేనున్నాను కదా, ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 17వ వచనంలో అంటాడు, మనల్ని ఆనందింప చేయడానికి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేక రకమైనటువంటి పరిస్థితులు, ఆయన కష్టం వచ్చినా, ఆయన శిలువ మరణం ఎదురున్నా ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే, కొరడా దెబ్బలు తింటూ, ముఖం మీద కాండ్రకి చుమ్ములేస్తూ ఉంటే, పిడుగుతులు గుద్దుతూ ఉంటే, అలా పడుతూ లేస్తూ వచ్చి అంటాడు, స్త్రీలందరూ వైపు చూసి, అమ్మా అంత గొప్ప ప్రేమ. పొరపాటున మనం అలా నడుచుకుని వెళ్ళేటప్పుడు చెప్పులో నుంచి ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చెప్పులో నుంచి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, పెద్ద మొదలుపెట్టాం. పొరపాటు మనం చెయ్యి పట్టుకొని వెళ్తాం కదా, అలా నడుచుకుని వెళ్తాం, ముళ్ళు గుచ్చుకోగానే ఈ చెయ్యి ఏం చేస్తాం, వదిలిపెట్టి ఆవిడ గబుక్కు చేయబడి అంత కాకు అంటాం. ఎందుకని, కింద ముళ్ళు గుచ్చుకుంది కనుక. ఇదే ప్రేమ. బాధ కలిగితే నిప్పు రాగానే వదిలేసే ప్రేమ. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదనంటే, కలువరి శిలువలో రక్తధారలు కారుతున్నప్పటికీ మన కోసం తాపత్రయపడే ప్రేమ, మన కోసం నిలబడేటువంటి ప్రేమ. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు మనల్ని ప్రేమించాలి? ఒకటి, నీతిమంతులుగా చేయడానికి. రెండవది, ఆనందంతో ఉండడానికి. మూడవది, ఆయనను హృదయపూర్వకంగా స్తుతించడానికి. ఇక్కడ యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనంలో చదివితే, చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములు ప్రచురము చేయు. చాలు. ఆయనను స్తుతించడానికి ఎందుకు ప్రేమించాడనంటే, ఒకటి నీతిమంతులుగా చేయడానికి, రెండవది ఆనందంతో ఉండడానికి, మూడవది ఆయనను స్తుతించడానికి అనే విషయము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమించాడు కనుక ప్రేమ ఇవ్వటం అంటే, ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వటం. ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అది ఏంటంటే, ఏదో అంటారు కదా, ఒక మాట ఏంటంటే టేక్ రెస్పెక్ట్, అదన్నమాట. మర్యాద అనేది ఇచ్చుకొని పుచ్చుకోవాలి. మర్యాద ఇచ్చాము, అవతల వాళ్ళు కూడా ఏం చేయాలి, ఇవ్వాలి. వాళ్ళుగా ముఖం ముడుచుకొని ఉన్నారనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తారు, వీళ్ళు కూడా మానేస్తారు. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు కూడా ఏం చేయాలా, ఈ మూడు విషయాలు. ఏ మూడు విషయాలు? నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, రెండవది ఆనందముతో, మూడవది ఆయన్ని స్తుతించాలి. ఈ మూడు విషయాల్లో కూడా సంసిద్ధులుగా ఉండాలి. కొద్ది కష్టమే. బాధ వచ్చినప్పుడు స్తుతించలేము, కష్టాల్లో ఉన్నప్పుడు స్తుతించలేము. ఇంట్లో జీవిత భాగస్వామి కోల్పోయాడు, లేదా భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. ఆ సమయంలో దేవునికి స్తోత్రం ఎవరు పాడతారు? వాళ్ళు పాడతారు ఎవరైనా? పాడరావు. ఎందుకు పాడరంటే, అందరూ వచ్చి ఇటు ముందుకు వచ్చి ఏడుస్తుంటాం, మా బాధపడికి ఏం పర్లేదు, మరి జరిగిపోయింది మనకవతి ఇంకెవరు జరుగుతుంది అంటే, ఆ నొప్పి నీకు తగిలితే తెలుస్తుంది అనుకుంటారు, బయటికి చెప్పరు. కానీ అంటే ఇప్పుడు ఈ కష్టాల్లో కూడా దేవుడిని ఏం చేయాలా, స్తుతించాలా. ఆయన ప్రేమించాడు కనుకనే నీతిమంతుడిగా ఉన్నాడు. ఆనందించాడు మనల్ని బట్టి, ప్రతి సందర్భమందు ఆనందించాడు. ఎంతమంది అవమానించినా, ఎంతమంది తృణీకరించినా, దయ్యాలు పట్టిన వాడన్నా, అయ్యా అంటే ఈ మాట కొద్దిగా ఇబ్బందికరమే చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి శాస్త్రులు పరిశీలన అన్నారు, అయ్యా మీరెవరు కుమారుడు,
మీ తండ్రి పేరేంటి, మీ తల్లి ఎవరు, అసలు ఎలా జన్మించావని ఎగతాళి చేస్తూ ఉంటే ఈ మాటలు సోలాల వలె గుండెల్లో గుచ్చుకుంటున్నా యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానమును ప్రేమనే పంచాడు తప్ప వారి మీద ఎన్నడూ కక్ష సాధింపు అనేది చేయలేదు. అంటే ఆయన ప్రేమను పంచాడు, నీతిమంతుడిగా నిలబడ్డాడు. ఏ విషయంలో కూడా తప్పుపోయినట్లుగా ఎక్కడ యేసు ప్రభు వారి గురించి చూడలేము. ఆనందించాడు అంతే. పౌలు గారు అంటారు కదా, ఆనందించండి, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి. మూడవది స్తుతించాడు ఆయన. తండ్రికి అంటే ప్రతి సందర్భం అంటూ ఒకరు బాబు కూడా తీసుకుని వచ్చాడు, రొట్టెలు చేపలు తీసుకొని రాగానే తండ్రి అంటే దేవునికి స్తుతియాగం చెల్లించడం ద్వారా ఒకటి నీతిమంతులుగా నిలబడాలి, రెండవది మన జీవితంలో ఆనందభరితులుగా ఉండాలి, మూడవది దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఈ కార్యక్రమాలు, ఈ సందర్భాలు మన జీవితాల్లో ఉంటే అది కదా నిజమైనటువంటి క్రిస్మస్ అంటే. అవి ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ప్రేమించాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో చదివితే అక్కడ ఏమన్నదంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, తాను లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు తన వారు అంటే మన అందరం ఇక్కడ ఉన్న వారందరూ అంటారు కదా, మీ దేవుడండి మీకు మాకు పరిచయం లేదండి అంటే నేను అంటాను, ఆదాం అవ్వలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాం అవ్వలండి కాకుండా వేరే వారి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? లేదండి. మీకు తెలియదేమో, నేను సైన్స్ బాగా చదువుకున్నానండి, అందులో ఏమన్నాడు తెలుసు, ఆది మానవుడు కోతి నుండి వచ్చాడని. ఆ జాతికి చెందిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. ఆదాము నుండి వచ్చిన వారమే. అంటే తన వారు అనగా మనము దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి బిడ్డలమే. వేరే వేరే ప్రాంతాల నుండి, అంటే ప్రాంతాలు మారవచ్చు కానీ తయారు చేసినటువంటి నాథుడు ఒక్కడే. ఆయన ఉద్దేశం ఒక్కటే, మన చివరి గమ్యస్థానం ఒక్కటే. కానీ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మన సౌలభ్యాల కోసం మరలా చెప్తున్నాను, మనకి ఈ లోకంలో అతి జ్ఞానం అంటారు కదా, పెరిగిపోవడం ద్వారా ఇవన్నీ వచ్చాయి. తన వారిని తన సమయం సమీపించినప్పుడు అతి పరిపూర్ణంగా ప్రేమించాడట. ఎందుకు పరిపూర్ణంగా ప్రేమించాడు? ఎవడో ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడా మనుషుడా? 100% మనుషుడు, 100% దేవుడు. ఆయన కలువరి సిలువ సమయంలో ఉన్నప్పుడు, సిలువ మీద పలికినటువంటి రెండవ మాట ఏంటి? రెండవ మాట దొంగతో ఏం చెప్పాడు అంటే, అక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారు? దేవుడు కనబడుతూ ఉన్నాడు. మూడవ మాట అక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారు? బాంధవ్యం కనబడుతూ ఉంది. అంటే నేను దేవుణ్ణి కదా, భరోసా ఇచ్చాడు, నేడు నువ్వు నాతో కూడా పరదర్శిలో ఉంటావు, ఏం పర్వాలేదు అన్నాడు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, అమ్మా అంటే తన వారిని ప్రేమ, నా బ్రతుకు దినాలు చాలా కొద్దిగే, ఈ ప్రేమను ఇప్పుడు షేర్ చేసుకోవద్దు, ఇంకెప్పుడు పంచుకోగలను? చచ్చిన తర్వాత ఎలాగ పంచుకోలేవు. చాలా మంది ఏం చేస్తారంటే, బతుకున్నప్పుడల్లా అలా ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు. చచ్చిపోయిన తర్వాత పెద్ద పూలదండ పట్టుకొని వెళ్తారు అక్కడికి. చచ్చిన తర్వాత వెళ్తే ప్రయోజనం ఆవిడ ఏం చూస్తుందా, చేస్తుందా? బతుకున్నప్పుడు ఎంత మంచిది తెలుసండి, అయ్యో ఆవిడ మాట్లాడితే కడుపు దొరికిపోయేది అంటారు. బతుకున్నప్పుడు కనీసం 10 నిమిషాలు పలకరించడానికి సమయం లేదు, మాట్లాడడానికి సమయం లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం పట్టుకెళ్తే ప్రయోజనం ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ విలువ తెలుసు, ఆ ప్రేమ విలువ తెలుసు. కనుకమ్మా నేను వెళుతూ ఉన్నాను, అందుకే నేను నీకు ఎవరిని తోడిస్తూ ఉన్నాను? ఎవరిని తోడిస్తూ ఉన్నానమ్మా. ఇది లోకంలో ఉండేటువంటి ప్రేమ. నేను ఎవరిని తోడిస్తున్నానమ్మా, పర్లేదు నీకు ఎవరిని తోడుగా ఉంటాడు. యోహాను అమ్మ జాగ్రత్త. ఒక మాటలో చెప్పాలంటే నేను అనుకుంటాను, యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారు గుండెల్లో అనుకున్నటువంటి స్నేహితుడు కనుక, అంత మంచి శిష్యుడు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడు అమ్మని అని చెప్పాడట. అంటే ఒక మాటలో చెప్పాలంటే అదే అర్థం. అక్కడ అమ్మ జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఎలాగలా వదిలే అని అర్థమా? ఎలాగలా పెద్దోడు ఉన్నాడు అనుకోండి, బయటకు వెళ్తాడు, అదే నేను మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది, అమ్మ నాన్న జాగ్రత్త అన్నట్టే. నీకు నచ్చినట్టు తిరిగి, వాళ్ళు ఉంటే ఉంటారు, తింటారు, పోతే పోతారు అంటాడా? అది కాదు అక్కడ ఉద్దేశం. ఇవన్నీ పగలంతా ఎక్కడికి వెళ్ళినా సమయానికి ఇంటికి రావాలి. అమ్మ నాన్న ఎలాగున్నారో నాకు ఎప్పటికప్పుడు ఇంటిమేషన్ ఇవ్వాలి. జాగ్రత్త యోహాను, ఇది ప్రేమ. అందుకని అంటాడు ఆయన, తన వారిని ప్రేమించాడట. సగం కాదు, పరిపూర్ణంగా ప్రేమించాడు, అంత వరకు పరిపూర్ణంగా ప్రేమించాడు. పిల్లరా,
ఎంతమంది అలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు? క్రిస్మసా కిస్మిసా? ఏమండి, క్రిస్మస్లు చేసుకుంటూ ఉన్నాం, క్రిస్మస్ ఆర్భాటంలో ఉన్నాం. క్రిస్మస్లో అంటే ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడికి, అంటే ఆయన రావడానికి రేసును చాలా మందికి తెలియదు. యేసు ప్రభు వారు జన్మించారు కరెక్టే. ఎందుకు జన్మించారు? ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి. రెండవది ఇచ్చేయడానికట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవది ఏంటంటే, సమయం లేదు కనుక ముందుకు వెళ్తూ ఉన్నాను. రెండవది మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే, ఇవ్వటానికి ఏదంట, ఎలాంటిది? అది శ్రేష్టమైనది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10, వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూసి సాగిలపడి విప్పి బంగారమును సాంబ్రాణి. చాలండి. ఇక్కడ ఎలాంటిది ఇచ్చారు అని అంటే, శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే, మనిషికి శ్రేష్టమైనది ఏంటి? ఏమండి, మీ కిడ్నీలు, మీ కళ్ళు, అవయవాలు ఏమి నాకు వద్దు కానీ మీ ప్రాణం ఇచ్చేయండి అంటే ఎంతమంది ఇస్తారు? ఏమండి, మీ కిడ్నీలు ఏం అవసరం లేదండి, మీ అవయవాలు నాకు అవసరం లేదండి, మీ ప్రాణం నాకు ఇచ్చేయండి అంటే చాలా మంది ఉంటారు. నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానండి. ప్రేమిస్తున్నావు కరెక్టే, ప్రాణం ఇవ్వగలవా? ఎంతమంది ప్రాణం ఇస్తారు? కానీ నా యేసయ్య ఎలాంటి అంటే, ఆయన ప్రేమించాడు కనుకనే గిఫ్ట్గా, కానుకగా తన ప్రాణాన్ని ఇచ్చేసారు. అది శ్రేష్టమైనది. శ్రేష్టమైనది ఏంటంటే, ఈ జ్ఞానులు ఆ 3 వస్తువులను తీసుకొచ్చి పెట్టడానికి గల కారణం ఏంటంటే, అయ్యా ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. అది కదా క్రిస్మస్ అంటే. అంటే మన జీవితాలలో శ్రేష్టమైనది ఇవ్వాలి. ఏంటి శ్రేష్టమైనది? ఏది శ్రేష్టమైనది అని అంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఒక్క మాట మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 38వ వచనములో ఆయన అంటాడు కదా, తన ప్రజలకి శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏదో ప్రాంతంలో ఉండండి అనలేదు, కానీ ఆ ఇజ్రాయేల్ జనాంగములకు శ్రేష్టమైనటువంటి దేశాన్ని, మంచి దేశమును ఆయన వారికి ఇస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ 4వ అధ్యాయము 38వ వచనము, నీకంటే బలమైన ఉండి వెళ్ళగొట్టి వారి దేశాన్ని ఇచ్చేస్తాం. చాలండి. శ్రేష్టమైనటువంటి దేశము, ఆశీర్వాదకరమైన దేశము. ఏదో ఒక మూలన ఉండండి అనలేదు. ప్రపంచానికి ఇజ్రాయేల్ దేశం ఎలా ఉంటుందట? నడిబొడ్డున ఉంటుందట. దేవుడు ఇచ్చేది శ్రేష్టమైనది, తన ప్రాణము శ్రేష్టమైనది, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి. మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనమేమిస్తూ ఉన్నాం? ఏమిస్తూ ఉన్నాం? శ్రేష్టమైన ఇవ్వగలుగుతున్నాం? శ్రేష్టమైన లేదంటే కయ్యంలాంటి మనస్తత్వాన్ని కలిగి సగం అందులోని సగం ఇందులోని, చేతికి తగిలింది మళ్ళీ 4-5 సార్లు కింద పడేసి మీద పడేసి అటు ఇటు చేసి, అంటే దేవుని మందిరంలో ఉండేటువంటి మన జీవితాలు, ఆయన శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగిన వాడు కనుక తన ప్రాణము శ్రేష్టమైనది ఇచ్చాడు. రెండవది, జ్ఞానులు శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చారు. మూడవది, దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడు. 4వది, మనమేమి ఇవ్వగలుగుతున్నాం? ఆ ప్రశ్న అంటే ఆన్సర్ మీరే ఫుల్ఫిల్ చేయాలి. చివరి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనము. మూడవది ఒకటి ప్రేమ, రెండవది ఇచ్చుట, మూడవది త్యాగం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనము, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటలో వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. చాలండి, అప్పగించాడట. అబ్రహాముని దేవుడు అడిగాడు, నీ కుమారుని నాకు ఇచ్చేయి అని. ప్రభు తీసుకెళ్ళిపో అన్నాడా? చేయబట్టుకొని తీసుకుని వెళ్ళాడ. చేయబట్టుకొని తీసుకుని వెళ్ళాడు. కానీ తండ్రి అలాంటి వాడు అంటే, ఇదిగో నేను ఇక్కడ నేను అడ్డు రాను. ఎందుకు అడ్డు రానంటే, ఇతను నీకు మీకు అప్పగిస్తానంతే. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ లాంటిదనంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ దొరికితే ఆమె తీసుకొచ్చి ఇలా పడేసారు, ఇంత బజార్లో పడేసి అందరూ రాలబట్టి కూర్చున్నారు. యేసు ప్రభు అక్కడ ఉన్నారు. చేపట్టుకున్నారా? వదిలేశారు. అంటే మన దృష్టిలో యేసు ప్రభు అక్కడ నిలబడ్డారు. మనకి నేను ఉన్నాను కానీ ఎందుకు అన్నట్టుగా అక్కడ నిలబడ్డారు. అందరూ రెడీగా ఉన్నారు అంతే. సరే, ఎవరు పాపం చేయలేదు కొట్టండి అంటే, అందరూ పాపం చేస్తున్న మరి ఎవరు రాయి వారు వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు నిలబడ్డారు. అమ్మా, నేను కూడా నేను శిక్షించను, నువ్వు వెళ్ళిపో అంటే. ఆయన త్యాగం ఎలాంటిదనంటే,
నష్టము, కష్టము, శ్రమ ఆయన భరిస్తూ ఉన్నాడు. మనల్ని విడిపించడానికి సైతం తన ప్రాణాన్ని అలా పణంగా పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోండి, తండ్రిని దేవుడు అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకని? మీరు రక్షించబడటమే ఆయనకు ఆనందము, మీరు ఆయనకి ఇష్టకరమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించడమే ఆనందము. మరలా మరలా పడిపోవడం ఆనందం కాదు. ఇలాంటి క్రిస్మస్లు చాలా జరుగుతాయి, క్రిస్మస్ నెలలు చాలా వస్తాయి. మరలా పడుతూ లేస్తూ లాస్ట్ ఇయర్ వేసుకున్న డ్రెస్, లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి వేసుకున్నటువంటి చీర కానీ, ప్యాంటు షర్ట్ కానీ, రేపు పోయిన సంవత్సరం వేసుకున్నావు కదా, ఈ సంవత్సరం వేసుకో పర్వాలేదులే అని అంటే మీరు చూస్తారు. ఎందుకు చూస్తారు? పోయిన సంవత్సరం క్రిస్మస్కే కదా కట్టుకున్నావు, ఏమి ఇప్పుడు తప్పే ఉంది. అప్పుడు ఈ చర్చలో చాలా మంది ఆ డ్రెస్ చూసి ఉంటారు అన్నా సరే ఏమంటారు తెలుసా? ఇది ఎప్పుడు తెలుసా? ఎప్పుడుది? పోయిన సంవత్సరం ఉంది కాబట్టి నాకు ఇష్టం లేదు. పోయిన సంవత్సరం ఉంది, ఫోటోలు ఉన్నాయి అంటే ఫోటోలు తీసినంత మాత్రం డ్రెస్ మారిపోతా అంటే పోయిన సంవత్సరం డ్రెస్ చేసుకోవడానికి ఇష్టపడం, కానీ పోయిన సంవత్సరం పాపపు జీవితంతో జీవించడానికి ఇష్టపడతాం. పోయిన సంవత్సరం లాంటి బ్రతుకుని అవలంబించడానికి ఇష్టపడతాం, అలాంటి రోత జీవితాన్ని అవలంబించడానికి ఇష్టపడతాం, అలాంటి నడవడికిని ఇప్పటికీ కొనసాగించడానికి ఇష్టపడతాం. అందులో మాత్రం మార్పు రాకూడదు. ఎందుకో తెలుసా? నీకోసం త్యాగం చేయడానికి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదండి, మనకేంటి భయం? చేసినా పర్వాలేదు, ఎవరు చూస్తాడు? డ్రెస్ అయితే చూస్తారు కానీ లోపలదే కానీ చూసేవాడు ఒకటి మాట. ఖచ్చితంగా ప్రేమించిన వాడు పగ తీర్చుకోక మాంతడా ఒక రోజు ప్రేమను పంచడానికి వచ్చాడు, ఖచ్చితంగా ఒకరోజు లెక్క అడుగుతాడు. ఎంత ప్రేమించడం శిక్ష. చాలా మంది అంటారు కదా, ఇదిగో నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి ఎక్కువగా నిన్ను వాక్యం తెలియజేస్తుంది కదా, ప్రేమించిన వాడు ఖచ్చితంగా గద్దేస్తాడని. మరి గద్దెంపు ఇప్పుడు కానీ టైం ఉన్నప్పుడు చెబుతాను. చూడండి, మొట్టమొదటిగా ప్రేమ, రెండవది ఇచ్చేసాడు, వెలకట్టలేని తన ప్రాణంలో ధారాళంగా ఇచ్చాడు కానుక. మూడవది త్యాగం చేశాడట. మనం ఎవరైనా త్యాగం చేయాలంటే వెనక ముందు ఆలోచిస్తాం, కానీ ఆయన ఏది ఆలోచించుకుంటే ఇచ్చేసాడంతే. అంటే ఇది క్రిస్మస్ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన ఆర్భాటము, మన సంతోషం, మన యొక్క ఉల్లాసము, ఈ ఉత్సాహభరితమైనటువంటి జీవితానికి కారణము ఒక వ్యక్తి యొక్క ప్రాణ త్యాగానికి సిద్ధపడటమే క్రిస్మస్ హడావుడి. ఇది తెలిసిన వారు ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా కన్నీరు విడిచి, అయ్యా నీ జన్మ ద్వారా నా జీవితానికి ధన్యత వచ్చిందయ్యా, నీ జననము ద్వారా నా జీవితానికి రక్షణ వచ్చిందయ్యా, నీ జననము ద్వారా నా జీవితానికి ఆశీర్వాదం వచ్చిందయ్యా, నీ జననం ద్వారా నా జీవితానికి విముక్తి వచ్చిందయ్యా. అయితే ఇంకెన్నడూ మరలా పాత రోత జీవితానికి నేను వెనతిరిగి చూడను. ఈ క్రిస్మస్ నా జీవితంలో నూతన క్రిస్మస్ అవ్వాలా, ఈ క్రిస్మస్ నా జీవితంలో నూతన మార్పు తీసుకురావాలి. ఇంకెన్నడూ ఎలాంటి క్రిస్మస్ అంటే మరలా పాపముతో కొనసాగించే క్రిస్మస్ నేను చూడకూడదు. వస్త్రాలు మార్చినట్లుగా నా జీవితాన్ని నూతన పరచబడిన జీవితంతోనే నెక్స్ట్ నీ యొక్క మందిరంలో అడుగు పెట్టాలనేటువంటి నిర్ణయాలతో మనం కొనసాగించినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రేమకి, ఆయన ఇచ్చినటువంటి బహుమానములకు, ఆయన త్యాగానికి అర్థము ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, సర్వోన్నతుడా, కృప కలిగిన ప్రభువా, మీ ఉన్నతమైనటువంటి మనస్సును బట్టి మీ నామాన్ని కనబరుస్తున్నాం. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. అయ్యా, మీ ప్రాణమును వెలకట్టలేని కానుక మాకు ఇచ్చేశారు. మా కొరకునైనా ఎన్ని శ్రమలైనా, ఎన్ని హింసలైనా భరించడానికి అయ్యా ఇష్టపూర్వకంగా నీ ప్రాణమును త్యాగపూర్వకంగా ప్రభా ఇచ్చేశారు. మేమైతే దేవాయకు తండ్రి మీ ప్రేమను గుర్తించలేకపోతున్నాం, మీ వెలకట్టలేనటువంటి కానుకను గుర్తించలేకపోతున్నాం, మీ త్యాగాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎన్నో సందర్భాలలో సంతోషిస్తూ ఉన్నాం, ఆర్భాటిస్తూ ఉన్నాం, మరలా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవా, మీరు మా నుంచి కోరుకున్నటువంటి నీతియుక్తమైనటువంటి జీవితము, దేవానికి తండ్రి మీరు మా నుంచి కోరుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందము, మీరు మా నుంచి కోరుకున్నటువంటి స్తుతియాగమును హృదయపూర్వకంగా అర్పించిన